మత్తయి సువార్త 14వ అధ్యాయము 29వ వచనం చదువుతున్నాం. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని చాలు. ఇక్కడ రాయబడిన మాట జరిగిన సందర్భం మనకు బాగా తెలుసు. ఏమిటంటే యేసు ప్రభు నీళ్ల మీద నడిచొస్తూ ఉన్నాడు. శిష్యులు చూశారు, భూతమని చెప్పుకున్నారు, భయంతో కేకలేశారు. యేసు ప్రభు ధైర్యంగా నేనే, భయపడకండి అని అభయమిచ్చాడు. అందరికీ ధైర్యం వచ్చేసింది. ఈ సమయంలో పేతురు, ప్రభువా నీవే అయితే గనక నీలాగే నేను కూడా నీళ్ల మీద నడుస్తాను, నాకు సెలవివ్వు అన్నాడు. యేసు ప్రభు రా అన్నాడు. పేతురు దోణి దిగి నీళ్ల మీద నడిచాడు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడిన మాట నేనే, ధైర్యం తెచ్చుకోండి. ఏమిటా మాట? నేనే, ధైర్యం తెచ్చుకోండి అన్నాడు. నేనే, ఆయామ్ అనే మాట పాత నిబంధనలో యెహోవా దేవుడు దాదాపుగా 37 సార్లు వాడాడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకు ముందు ఎవరు లేరు, నేనే ఉన్నవాడను, నేనే అనువాడను, నేనే. ఇట్లాగా ఆయామ్ అనే పదాన్ని పాత నిబంధనలో యెహోవా దేవుడు 37 సార్లు వాడబడినట్లుగా మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు ఇదే మాట, ఆయామ్ అనే మాట 37 సార్లు సేమ్ వాడాడు. అంటే నేనే జీవాహారము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే జీవాహారం, నేనే నేనే వెలుగును. ఇట్లాగా యేసు ప్రభువు కూడా నేనే, ఆయామ్ అనే పదాన్ని 37 సార్లు వాడాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే పాత నిబంధనలో యెహోవా దేవునికి ఎంతైతే సమానమైన దైవత్వం ఉందో క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుకి అదే సమానమైన దైవత్వం ఉంది. తక్కువ కాదు, ఎక్కువ కూడా కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం నీళ్ల మీద నడిచెను అనే మాటని ధ్యానం చేద్దాం. ఏ మాటను ధ్యానం చేయబోతున్నాం? నీళ్ల మీద నడచడం లేదా నీళ్ల మీద నడవటం. ఏమిటి నీళ్ల మీద నడవడం అంటే జాగ్రత్తగా విందాం. యేసుక్రీస్తు నీటి మీద నడిచాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తులాగా నడవాలి, నడుస్తాడు. నడవాలి అన్న కోరికతోనే, నడవాలి అన్న ఆలోచనతోనే యేసు ప్రభు మనందరికీ ఒక మాదిరి ఉంచిపోయాడు. ఏమిటది? మాదిరి. యేసు ప్రభులాగా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఇలాగా నడవాలి. ఎలాగ నడవాలి? నీళ్ల మీదే నడవాలి. ఏమండి, మేమెట్లా నడుస్తామండి నీళ్ల మీద? యేసు ప్రభు అంటే దేవుడు కాబట్టి నడిచాడు, సరిపోయింది. పేతురు నడిచాడంటే యేసు ప్రభు సెలవు తీసుకున్నాడు, పేతురు 4 అడుగులు వేశాడు, ఆయనకి సరిపోయింది. మరి మేమిప్పుడు నీళ్ల మీద నడిస్తే మేము ఎట్లా ఉంటామండి? ఉండలేము కదండి, నీళ్ళలో మునిగిపోతాం కదండి అని అనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభు చూపించిన ఆ పోలిక, ఆయన నడిచాడు కాబట్టి నువ్వు కూడా ఈ భౌతిక సంబంధమైన నీళ్ల మీద నడవమని కాదు. ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా నీళ్ల మీద నడవడం అనే మాట యేసు ప్రభులాగా ఉండాలి అనే కోరికను మనకు తెలియజేస్తూ ఉంది. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాం? నీళ్ల మీద నడవాలి అనేది దేన్ని తెలియజేస్తుందంటే యేసు ప్రభులాగా ఒక మనిషి ఉండాలి అనే కోరికను తెలియజేస్తూ ఉంది. పేతురు యేసు ప్రభువును చూడగానే, ప్రభువా నేను కూడా నీలాగా నీళ్ల మీద నడవాలి అని కోరాడా లేదా? చెప్పండి, కోరిక కలిగిందా లేదా? అంటే యేసు ప్రభు ఎలాగైతే నడిచాడో నేను కూడా అట్లాగే నడవాలి. యేసు ప్రభు ఎలాగైతే నీటి మీద అడుగు వేశాడో నేను కూడా నీటి మీద అట్లాగే అడుగులు వేయాలి. అంటే నీటి మీద నడవటం అనే ఈ మాటలో మొట్టమొదటిగా మనకు తెలిసేది ఏంటంటే యేసు ప్రభువులాగా ఉండాలి, యేసు ప్రభువులాగా జీవించాలి, యేసు ప్రభువులాగా మన నడక సాగించాలి అనే దాన్ని మనకు తెలియజేస్తూ ఉంది.
పాత నిబంధనలో మనం చూస్తే చాలామంది భక్తుల జీవితాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా చూస్తే పాత నిబంధనలో 12వ అధ్యాయంలో అబ్రహాము గురించి మనం చదువుకుంటాం. ఎవరి గురించి? అబ్రహాము గురించి. అబ్రహాము గురించి చదవగానే మనకి వెంటనే స్ట్రైక్ అయ్యే మాట ఏమిటంటే, అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. నీ బంధువులు విడిచిపెట్టిరా, నీ స్నేహితులను విడిచిపెట్టిరా, నీ వాళ్ళందరినీ విడిచిపెట్టిరా, నేను నీకు చూపించే దేశానికి రా అని అబ్రహాము మొట్టమొదట దేవుని చేత పిలువబడినవాడు, విశ్వాసులకు తండ్రి అయినవాడు. అట్లాంటి అబ్రహామును యొక్క జీవిత చరిత్ర చదవగానే చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, అబ్రహాములాగా నేను కూడా ఉండాలి అనిపిస్తుందా లేదా? అబ్రహాములాగా నేను కూడా ఉండాలి. అబ్రహాము ఎంత విశ్వాసం కలిగిన వాడంటే, తన కన్న కొడుకుని దేవుడు బలిగా అర్పించమని అడిగితే ఏమాత్రం కూడా వెనుక తీయకుండా బలిగా అర్పించడానికి సిద్ధపడి ముందుకెళ్ళిపోయిన వాడు అబ్రహాము. కాబట్టి అబ్రహాము యొక్క జీవితాన్ని చదవగానే అబ్రహాములాగా నేను కూడా ఉండాలి అనే కోరిక మనలో కలుగుతుంది, కలగాలి కూడా. అలాగే దావీదు యొక్క జీవిత చరిత్ర చదివినప్పుడు దావీదు బాల్య దినముల్లో ఎంతో కష్టపడి దేవుని సన్నిధిలో నడచి రాజుగా అయ్యాడు. 40 సంవత్సరాలు ఏకదాటిగా ఇశ్రాయేలు మీద పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలన చేశాడు. అలాంటి దావీదును చూసినప్పుడు దావీదుకి దేవునికి మధ్య ఉన్న ఆ అనురాగం, దావీదుకి దేవునికి మధ్య ఉన్న సహవాసాన్ని బట్టి దావీదు చాలా కీర్తనలు రాశాడు. ఏంటంటే దాదాపుగా 73 పైగా కీర్తనలు దావీదే రాశాడు. మొత్తం కీర్తన గ్రంథంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఎన్ని ఉన్నాయి? 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150లో దాదాపుగా సగం అంటే 73 కీర్తనల వరకు దావీదే రాశాడు. ఇక మిగతా సగం చాలామంది భక్తులు రాశారు. మోషే కీర్తన ఉంది, సొలొమోను కీర్తన ఉంది, తర్వాత ఆసాపు కుమారుల కీర్తనలు కొన్ని ఉన్నాయి, తర్వాత ఇంకా ఎవరు రాశారో ఏంటో తెలియని కొన్ని కీర్తనలు కూడా ఉన్నాయి. అవన్నిటి యొక్క సంకలనమే కీర్తనల గ్రంథం అంటాం. కానీ సహజంగా మనం ఏమంటామంటే కీర్తనల గ్రంథం అనగానే దావీదు అంటాం. ఎందుకు దావీదు గుర్తొస్తున్నాడంటే ఎక్కువ భాగం కీర్తనలు ఆయనే రాశాడు కాబట్టి. దావీదును చూడగానే మనకేమనిపిస్తుందంటే దావీదు దేవునితో ఎంత సహవాసంలో ఉన్నాడో. యాడికన్నా యుద్ధానికి వెళ్ళాలి అంటే ముందు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకునేవాడు దావీదు. నాయనా పలానా చోటుకి యుద్ధానికి శత్రువులు వచ్చారు, మరి వెళ్ళమంటావా వద్దంటావా అని అడిగేవాడు. వెళ్ళు అని దేవుడు ఒకసారి చెప్పాడు. దేవుడు చెప్పగానే వెంటనే బయలుదేరిపోయేవాడు, యుద్ధానికి వెళ్ళేవాడు, జయించి వచ్చేసేవాడు. ఈసారి మళ్ళీ అదే శత్రువులు మళ్ళీ అదే స్థలానికి వచ్చేశారు. నాయనా మళ్ళీ వచ్చారు వాళ్ళు, యుద్ధానికి వెళ్ళనా అని అంటే దేవుడు అన్నాడు, ఈసారి అంతకు మునుపు పోయినట్టు కాకుండా ఇదిగో చుట్టూ తిరిగిపో. అలా చుట్టూ తిరిగిపోతున్నప్పుడు ఒక కంబళ చెట్టు నీకు కనిపిస్తుంది, ఆ కంబళ చెట్టు దగ్గర ఆగు. ఆ కంబళి చెట్లు ఆ చివర కొనల చప్పుడు ఎప్పుడైతే నీకు వినపడుతుందో, ఆకుల చప్పుడు ఎప్పుడైతే నీకు వినపడుతుందో అప్పుడు నువ్వు కదిలిపో. అప్పుడు ఎప్పుడైతే నీకు ఆకులు చప్పుడు వినబడిందో నీకంటే నీ దేవుడు ముందుగా వెళ్తున్నాడన్న సంగతి నీకు జ్ఞాపకం చేసుకో. నేను ముందుగా వెళ్తాను, నువ్వు నా వెనక వస్తావు, నేను వాళ్ళని జయిస్తాను, నువ్వు విజయం తీసుకుంటావు, వచ్చే అన్నాడు. ఇలాగా దావీదు తను యుద్ధం చేసిన ప్రతిసారి కూడా దేవుణ్ణి అడిగి దేవుని సలహా తీసుకొని ప్రార్థన చేసి అడుగు ముందుకేసేవాడు. అలాంటి దావీదు చరిత్ర చదివినప్పుడు మనకందరికీ ఏమనిపిస్తుందంటే దావీదులాగా నేను కూడా ఉంటే బాగుండు, ఉండాలి అని కోరిక కలుగుతుంది. మరి అబ్రహాము చదివినప్పుడు అబ్రహాములాగా ఉండాలనిపిస్తుంది, దావీదు చరిత్ర చదివినప్పుడు దావీదులాగా ఉండాలనిపిస్తుంది. మరి మోషే గురించి చదివినప్పుడు మోషేలాగా నేను కూడా మంచి నాయకుడిగా ఉండాలి, ప్రజలను నడిపించాలి అని ఇట్లాగా కలుగుతుంటాయి. ఇవన్నీ కూడా పాత నిబంధన యొక్క భక్తుల జీవిత చరిత్రలు. జాగ్రత్తగా చూడండి. అబ్రహాము గురించి చదివినప్పుడు అబ్రహాములాగా ఉండాలి అనిపిస్తుంది. మోషే గురించి చదివినప్పుడు మోషేలాగా నేను ఉంటే బాగుండు అనిపిస్తుంది. దావీదుని గురించి చదివినప్పుడు దావీదులాగా ఉండాలి అనిపిస్తుంది. కానీ జాగ్రత్తగా చూడండి, పాత నిబంధనలో ఎంతమంది భక్తులు ఉన్నా సరే వాళ్ళల్లో ప్రతి వ్యక్తిలో మంచి ఉంది, చెడు కూడా ఉంది.
అబ్రహామును గనక చూస్తే విశ్వాసులకు తండ్రే. కానీ అబ్రహాము అన్ని విషయాల్లో మనకు మాదిరా అంటే కాదు, విశ్వాస విషయంలోనే మాదిరి. అలాగంటే మరి అబ్రహాము 2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మరి మనం కూడా చేసుకోవచ్చా అంటే కాదు. అది అన్ని విషయాల్లో మాదిరి అయితే కాదు, విశ్వాసం విషయంలో మాదిరి అబ్రహాం. మరి దావీదు విషయమైతే ఇదిగో దేవుని కొరకు బ్రతకడంలో, దేవుని చిత్తాన్ని చేయడంలో మంచి మాదిరి దావీదు. దావీదుకు కూడా చాలామంది భార్యలు ఉన్నారు, 6 భార్యలు ఉన్నారు, ఇక ఉపపత్నులు అయితే లెక్కే లేదు. కాబట్టి దావీదు ఇట్లాంటి విషయాల్లో మాదిరి కాదు. ఏ విషయంలో మాదిరి? దేవుని హృదయానుసారంగా నడుచుకోవడంలోనే మాదిరి. మరి మోషే చూస్తే మోషే నాయకత్వంలో మాదిరి, దేవుని యొక్క కుటుంబంలో ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. అలాగని చెప్పి మోషే కూడా తన ప్రజల్ని ఇష్టానుసారంగా మాట్లాడాడు, ద్రోహులారా అన్నాడు, ఇంకా చాలా మాటలు వాడాడు. అది కాబట్టి మోషే మనకు మాదిరి కాదు. అంటే పాత నిబంధన భక్తుల్లో జాగ్రత్తగా వినండి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయంలోనే మనకు మాదిరి. వాళ్ళని చూసినప్పుడు మనం వీళ్ళలాగా ఉండాలి అని కోరిక కలుగుతుంది, సహజమే. కానీ వాళ్ళలో కూడా బలహీనతలు ఉన్నాయి. కానీ క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత యేసుక్రీస్తే మనకు మాదిరి. ఎవరు మాదిరి? యేసుక్రీస్తే. యేసుక్రీస్తులో ఇక ఏ లోపము లేదు. ఇక యేసుక్రీస్తులో కూడా మంచి చెడ్డ ఉండుంటాయండి అంటే చెడు లేదు. ఇక ఆయన అన్ని విషయాల్లో మాదిరి. అబ్రహాము చూస్తే విశ్వాసం ఒక్క విషయంలోనే మాదిరి, మిగతా వాటిలో మాదిరి కాదు. ఇక దావీదు చూస్తే దేవుని చిత్తాన్ని చేయడంలోనే మాదిరి, మిగతా అన్ని విషయాల్లో మాదిరి కాదు. కానీ యేసు ప్రభు అన్ని విషయాల్లో మనకి మాదిరిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తులాగా ఉండాలి అని ఎప్పుడైతే నీ హృదయంలో ఆలోచన కలిగిందో, ఇది నీటి మీద నడవటం అనే దాన్ని చూపిస్తూ ఉంది. ఏం చెప్తున్నాను? నీటి మీద నడవడం అనే దాంట్లో మొట్టమొదటిది ఏముంది? యేసు ప్రభువులాగా నడవాలి అనే కోరిక దాగి ఉంది. ఇక రెండవదిగా, నీటి మీద నడవడం అంటే ప్రకృతి సంబంధంగా కాకుండా, భూ సంబంధంగా కాకుండా, ఆత్మ సంబంధంగా బ్రతకాలి, ఆత్మ సంబంధంగా నడవాలి అనే కోరిక దాగి ఉంది. నీటి మీద నడవాలి అనే కోరిక కలిగిందా? దాని అర్థం ఏంటంటే, నీవు ప్రకృతి సంబంధిగా కాకుండా, భూ సంబంధిగా కాకుండా, శరీర సంబంధిగా కాకుండా, ఆత్మ సంబంధిగా నడుచుకోవాలన్న కోరిక నీలో కలిగిందనమాట. సహజంగా నీటి మీద అడుగేస్తే మనం ఏమవుతాం? మునిగిపోతాం. కానీ నీటి మీద నడవాలి అంటే మునిగిపోకుండా నడుస్తూ ఉంటాం. అంటే ప్రకృతికి అతీతంగా మనం నడుస్తూ ఉన్నామన్నమాట. ఇక్కడ నడవటం, నీరు అనే దానికి దేవుని వాక్యంలో ఏమి సెలవిస్తుందంటే, నీరు లేదా సముద్రం దేనికి సాదృశ్యం అంటే జనములు. దేనికి సాదృశ్యం? జనములు. ఒక వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు, అది నిమ్మళింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేస్తూ ఉంటాయి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు? భక్తిహీనులు ఎట్లాంటి వాళ్ళంట? కదులుచున్న సముద్రాన్ని పోలిన వాళ్ళు. అంటే సముద్రాన్ని దేవుడు ఎవరితో పోలుస్తున్నాడు? భక్తిహీనులతో పోలుస్తూ ఉన్నాడు. అంటే సముద్రం ఏ రకంగానైతే అటు ఇటు కదిలి నొరగ, మైల, మట్టి ఇవన్నీ బయటకు వస్తాయో, భక్తిహీనుల జీవితాల్లో కూడా అట్లాంటిది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి భక్తిహీనులు ఎట్లాంటి వాళ్ళంట? కదులుతున్న సముద్రం లాంటి వాళ్ళు. అంటే ఇప్పుడు నీటి మీద నువ్వు నడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? సముద్రం మీద నడుస్తూ ఉన్నావు. సముద్రం అంటే భక్తిహీనుల యొక్క సమూహం. అంటే భక్తిహీనుల యొక్క సమూహంలో మునిగిపోకుండా జాగ్రత్తగా చూడండి. సముద్రం మీద నడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? సముద్రం అంటే ఎవరు? భక్తిహీనుల యొక్క సమూహం. సముద్రము పైన నువ్వు నడుస్తున్నావంటే భక్తిహీనుల సమూహంలోకి నువ్వు మునిగిపోకుండా, వాళ్ళల్లో ఒకడిగా నువ్వు మునిగిపోకుండా, నీవు వాళ్లకు ఉన్నతంగా పైగా నడుస్తూ ఉన్నావు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఇంకో వాక్యాన్ని కూడా చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాం. నీవు జలముల్లో బడి దాటునప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. నదుల్లో బడి నువ్వు వెళ్తా ఉంటే అవి నీ మీద పారవు, పొర్లి పారవు. చూడండి దేవుడు ఏమంటున్నాడు, చదువుదాం మళ్ళీ ఇంకోసారి. నీవు జలముల్లో బడి వెళుతూ ఉన్నావు, అప్పుడు నేను నీకు తోడై ఉంటా. ఎలాగ తోడై ఉంటాను చదువుదాం. ఎలాగ తోడై ఉంటాను? ఆ జలములు నీ మీదికి పారకుండా నేను నీకు తోడుగా ఉంటా. ఇదే కదా యేసు ప్రభు చెప్తుంది, దేవుడు చెప్తా ఉంది. నీవు జలముల్లో బడి వెళుతూ ఉన్నప్పుడు నేను నీకు తోడుగా ఉంటా. నదుల్లో బడి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ నదీ ప్రవాహాలు నీ మీద పడకుండా, అవి నిన్ను ముంచి వేయకుండా నేను నీకు కాపుదలుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ జలములు అంటే ఎవరిని సూచిస్తున్నాయంటే భక్తిహీనులు. సముద్ర జలాలు ఎవరిని చూపిస్తున్నాయంటే భక్తిహీనులు. అంటే ఈ లోకంలో భక్తిహీనుల మధ్య గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, చెడు మనుషుల మధ్య మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క ప్రభావం మన మీద పడకుండా, ఆ జలములు మనలను ముంచివేయకుండా దేవుడు మనకు కాపుదలగా ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి 2 విషయాలు మనం చెప్తూ ఉన్నాం. మొదటిది, నీటి మీద నడవడం అనేది యేసుక్రీస్తు లాగా ఉండాలి అనే కోరికను తెలియజేస్తూ ఉంది. ఇక రెండవదిగా, నీటి మీద నడవడం అనేది ఇదిగో ఈ ప్రకృతి సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా నడవడం అనే దాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఇక మూడవదిగా, నీటి మీద నడవడం అనేది భూమి ఆకర్షణ శక్తికి లోను కాకుండా బ్రతకడం. చూడండి, ఈ లోకంలో ప్రతి చోట కూడా ఏముంటుంది? భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, గ్రావిటీ అంటాం. గ్రావిటీ లేదా భూమి ఆకర్షణ శక్తి ఏదైనా ఒక వస్తువుని పైకి విసిరేస్తే అది ఎంత తేలికైన వస్తువైనా సరే మళ్ళీ ఏమవుతుంది? కాసేపటికి కింద పడుతూ ఉంటుంది. ఎందుకని? భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, అంటే గ్రావిటీ ఉంటుంది దాని మీద. ఈ గ్రావిటీ వల్ల ఏ వస్తువైనా సరే మళ్ళీ కిందికి వస్తూనే ఉంటుంది. మరి వాటర్లో కూడా ఇటువంటి గ్రావిటీ ఉంటుందా లేదా? చూడండి, నీళ్ళల్లో గ్రావిటీ ఉందా లేదా? ఉంది. నీళ్ళలో అడిగేస్తే కిందికి పోతుందా లేదా? అంటే అక్కడ కూడా గ్రావిటీ ఉంది. మరి నీటి మీద నడవడం అనేది ప్రకృతికి అంటే భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి మనం నడుస్తూ ఉన్నాం అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, భూమి ఆకర్షణ శక్తికి అధిగమించి మనం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బుక్ ఉంది, ఇటు చూడండి, ఇలా వదిలేసాం, ఏమైంది? కింద పడింది. మరి ఇది కింద పడకూడదు, ఎట్లాగే ఉండాలి అంటే ఏమవ్వాలి? చెయ్యి పెట్టడం కాదు. చెయ్యే పెట్టాలా? పొల పెట్టకూడదా? ఇంకేదన్నా ఉండకూడదా? అంటే ఇది కింద పడకుండా దీన్ని అడ్డుకునే ఇంకొక శక్తి ఉండాలన్నమాట. అది చెయ్యే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నీటి మీద నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీవు మునిగిపోకుండా నిన్ను పైన నించోబెట్టే ఒక శక్తి ఉండాలి కదా. ఉంటేనే కదా నువ్వు పైన అట్లాగా నడవగలుగుతూ ఉంటావు. ఒకవేళ నిన్ను నిలబెట్టే శక్తి గనక లేకపోతే నువ్వేమవుతావు? మునిగిపోతావు. ఈ లోకంలో మనలను ప్రతి చోట కూడా పాపపు ఆకర్షణ అనేది ఉంది. ఏముంది లోకంలో? భూమి ఆకర్షణ శక్తి భూమి మీద ఎట్లాగైతే ఉందో ఈ లోకంలో ఎక్కడ చూసినా చూడ పాపపు ఆకర్షణ శక్తి ఉంది. ప్రతి మనిషి కూడా ఈ పాపపు ఆకర్షణలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. చిన్నవాడు లేదు, పెద్దవాడు లేదు, ముసలివాడు ముతకవాడు లేదు, ఏ భేదం లేదు, ధనికుడు దరిద్రుడని ఏమి లేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ పాపం యొక్క ఆకర్షణకి లోనైపోతూ ఉంటారు. చివరికి పాపంలో పడిపోతూ ఉంటారు. నిన్ను ఆ పాపపు ఆకర్షణలోనికి పోకుండా నిలబెట్టాలి అంటే, చెప్తున్నా కదా, దీన్ని నిలబెట్టాలి అంటే ఏదో ఒక శక్తి నీకేం చేయాలి? సహాయం చేస్తూ ఉండాలి కదా. ఏదైనా ఒక శక్తి నీకు సహాయం చేస్తూ ఉంటే కనుక నీవు ఆ ఆకర్షణలో మునిగిపోకుండా ఉంటావు, పడిపోకుండా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి నిన్ను ఆ పాపములోకి పడిపోకుండా,
ఆ ఆకర్షణలోనికి పడిపోకుండా నిన్ను కాపాడే శక్తి ఎవరు? చెప్పండి. ఎవరు నిలబెట్టేది నిన్ను? యేసుక్రీస్తే. దేవుడే ఆ శక్తి. నిన్ను కిందికి దిగకుండా, రేయ్ ఇటు తిరగమని చెప్పాక మళ్ళీ ఎటు తిరిగినావు? నీవు కిందికి దిగకుండా, లోనికి పోకుండా, పాపానికి ఆకర్షుడు కాకుండా నిన్ను నిలబెట్టే శక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన సహాయమే నిన్ను నిలబెడుతుంది. ఒకవేళ ఆయన సహాయమే లేకపోతే నువ్వు కూడా అందరిలాగా ఏమవుతావు? చిన్నగా మునిగిపోతావు. అందరిలాగానే పాపంలో మునిగిపోతావు. అందరిలాగానే దుష్టత్వంలో మునిగిపోతావు. అందరిలాగానే దుర్మార్గంలో మునిగిపోతావు. అందరిలాగానే చెడుగులో మునిగిపోతావు. కాబట్టి నీళ్ల మీద నడవటం అనే దాన్ని ఏమి చూపిస్తుందంటే, భూమి ఆకర్షణ శక్తికి లోను కాకుండా, గ్రావిటీకి లోను కాకుండా ఒక వ్యక్తి నడవటం అనే దాన్ని చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువులాగా నడవడం అంటే పాపం యొక్క ఆకర్షణకు లోబడకుండా జీవించడం, దుష్టత్వానికి లోను కాకుండా జీవించడం, ఈ లోకంలో చెడుగులోనికి ప్రవేశించకుండా జీవించటం, అపరిశుద్ధమైన జీవితంలోకి ప్రవేశించకుండా జీవించటం, అపవిత్రమైన అలవాట్లకు లొంగిపోకుండా జీవించడం, ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధంగా బ్రతకడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధంగా బ్రతకడం అనే దాన్ని చూపిస్తూ ఉంది. కాబట్టి 3 విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొదటిది ఏమన్నాం? భూమి మీద నీళ్ల మీద నడవడం అనేది దేన్ని చూపిస్తుంది? కాదు, మొట్టమొదటి చెప్పిన మాట నీటి మీద నడవడం అనేది యేసు ప్రభువులాగా నడవాలి అనే కోరికను మనకు చూపిస్తుంది. ఇంకా నీటి మీద నడవడం అనేది ప్రకృతికి లోబడకుండా ఆత్మ సంబంధిగా బ్రతకడం అనే దాన్ని చూపిస్తుంది. ఇంకా నీటి మీద నడవడం అనేది ఏమి చూపిస్తుంది? భూమి ఆకర్షణ శక్తికి లోను కాకుండా, అంటే పాపములోనికి పడిపోకుండా పరిశుద్ధంగా జీవించడం అనే దాన్ని మనకు చూపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక 4వదిగా నీటి మీద నడవడం అనేది, నీటి మీద నడవటం అనే మాట ఇతరులను ఆశ్చర్యపరిచే విధంగా నీ జీవితం ఉండాలి అనే దాన్ని చూపిస్తూ ఉంటుంది. దేన్ని చూపిస్తూ ఉంటుంది? నీ జీవితం ఎట్లా ఉండాలి? చెప్పాలి, ఎట్లా ఉండాలి? ఇతరులు నిన్ను చూసి ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం ఉంటే గనక నీవు ఎట్లా నడుస్తున్నట్లు? నీటి మీద నడుస్తూ ఉన్నట్లు అని ఎట్లా చెప్తామండి? పేతురు నీటి మీద నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్నాడా? అలా నడుస్తున్నప్పుడు ఆ పేతురును చూసిన మిగతా శిష్యులందరూ కూడా ఎట్లా ఉండుంటారు చెప్పండి? ఆశ్చర్యపోయి ఉంటారా లేదా? ఆశ్చర్యపోతున్నారు. ఎందుకు? మొన్నటి వాకు ఇప్పటిదాకా మాతో కూడా భయపడుతూ ఉన్న పేతురే, మాతో కూడా ఉన్న పేతురే, కానీ ఇప్పుడు చూస్తే యేసు ప్రభువులాగా నడుస్తూ ఉన్నాడు, నీళ్ల మీద నడుస్తూ ఉన్నాడని పేతురు యొక్క నడక చూసిన మిగతా శిష్యులు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎప్పుడైతే నీ నడక, నీ ప్రవర్తన, నీ బుద్ధి ఇవన్నీ చూసి ఇతరులు ఆశ్చర్యపడుతూ ఉంటారో, అటువంటి నడక దేనికి సంబంధించిందంటే నీటి మీద నడక. ఎక్కడ నడక? ఎక్కడ? నీటి మీద నడుస్తున్నట్లే. ఎందుకంటే నిన్ను చూసిన వాళ్ళు నీలో ఉన్న దేవుణ్ణి చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. నీ ప్రార్థనా జీవితాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. నీ భక్తి జీవితాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. నీ విశ్వాసాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేవునితో నీకున్న సహవాసాన్ని చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారంటే నిజంగా నీవు నడుస్తున్న నడక ఎట్లాంటిది? యేసు ప్రభువులాగానే నీటి మీద నీవు నడుస్తున్నట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, నీటి మీద నడవడం అంటే ఈ భూ సంబంధమైన నీటి మీద నువ్వు నడవాలి అని కాదు. దేవుడు నీకు ఒక మాదిరి చూపించాడు. ఆయనలాగా జీవించాలి, ఆయనలాగా నడవాలి, పాపంలోనికి పడిపోకుండా పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు నేను ఎట్లా ఉన్నావు ఒక్కసారి ఆలోచించుకోవాలి. యేసు ప్రభులాగా పరిశుద్ధంగా ఉంటున్నామా? యేసు ప్రభులాగా పాపము లోపలికి ఆకర్షణ కాకుండా ఉంటున్నామా?
ఈ లోకంలో ఎక్కడ చూడండి యవనస్తులైన వాళ్ళు ఎట్లా ఉన్నారంటే ప్రతి దానికి పాపానికి లోనైపోతూనే ఉన్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి ఎక్కువగా. ఇంటర్నెట్ వచ్చేసింది. ప్రతి ఒక్కళ్ళకి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఏ అకౌంట్లు? ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లే. ఏమీ లేవు. ఎవరికి వాళ్ళు ఎగరటం, దాంట్లో పెట్టటం. ప్రతిదీ ఏదొస్తే ఇంక వాడు చేశాడా నేను కూడా చేయాలి. చేసి ఫోటో తీయాలి, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాలి. నన్ను ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఫాలోవర్స్ ఎంతమంది, నేను ఎంతమందిని ఫాలో అవుతున్నా, నాకు ఎన్ని వ్యూస్ వచ్చినియి, ఎన్ని లైకులు వచ్చినియి, ఇవి చూసుకోవడానికే సరిపోతుంది వాళ్ళ జీవితం అంతా. చదువుతున్నామా అంటే చదవట్లేదు. పోయిన కాడ్నుంచి అరే ఇది నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు, నువ్వు పోయి ఫాలో కొట్టు, నేను నీకు ఫాలో కొడతా. కాదా? జరుగుతుంది. ప్రతి చోట ఇదే జరుగుతుంది. అంటే మనుషులు శ్రద్ధ పెడుతున్నది దేని మీద అంటే, ఇదిగో ఈ పనికిమాలిన వాటి మీదనే శ్రద్ధ పెడుతున్నారు. చదువు మీద శ్రద్ధ పెట్టట్లేదు. ఆ చెప్పే పాఠాల మీద అసలే వినటం లేదు. ఎంతసేపటికి పోయిన కాడ నుంచి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి మాట్లాడి, మాట్లాడి చివరికి ఏం చేస్తున్నారంటే, ఆ పాపంలోకే మునిగిపోతూ ఉన్నారు. ఆ దుష్టత్వంలోకే మునిగిపోతూ ఉన్నారు. జాగ్రత్త. ఇట్లాంటివన్నీ కూడా నిన్ను నాశనం చేస్తాయి. నిన్ను బాగు చేయవయ్యి. నాశనం చేసేవి నిన్ను. నిన్ను బాగు చేసేది దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవడానికంటే ఎక్కువగా మనుషులు ఈ రోజుల్లో వాటి గురించే ఎక్కువగా మాట్లాడుతా ఉన్నారు. స్కూల్లో మాట్లాడినా అవే, బయటకొచ్చి మాట్లాడినా అవే, ఇంక ఎక్కడున్నా సరే అవే. అవే వాళ్ళ జీవితం అయిపోతుంది. జాగ్రత్త. ఎటు వెళ్తున్నామో ఒక్కసారి మనలను మనం పరీక్షించుకోవాలి. మన పిల్లలను కూడా పరీక్షించుకోవాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏమి వాడుతున్నారు ఫోన్ తీసుకున్నప్పుడు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఇవన్నీ కూడా తల్లిదండ్రిగా పిల్లల యొక్క ప్రవర్తన గురించి జాగ్రత్త వహించాలి. అలా లేకపోతే వాళ్ళు ప్రమాదంలో మునిగిపోయే అవకాశం ఉంది. మన ప్రవర్తన చూసిన ఇతరులు ఆశ్చర్యపోవాలి. అంతేగాని వీళ్ళేంటి ఇట్లా ఉన్నారు అనే విధంగా తల్లిదండ్రులని దూషించే విధంగా ఉండకూడదు. దేవుణ్ణి దూషించే విధంగా ఉండకూడదు. ఒకవేళ నువ్వు గనక తప్పు చేస్తే ముందు ఎవరిని దూషిస్తారో తెలుసా? నిన్నేమి అనరు. వీళ్ళని కన్నోళ్ళు ఎట్లాగా అన్నారో, వీళ్ళని పెంచినోళ్ళు ఎట్లా పెంచారో, వీళ్ళ పెంపకం ఎట్లా ఉంది, ఎవరేమని చేస్తారు అని ఎవరికి వస్తుంది చెడ్డ పేరు? చెప్పండి. మీరు బాగానే ఉంటారు. కానీ మిమ్మల్ని కని పెంచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళని అంటారు. తల్లిదండ్రి సరిగ్గా పెంచితే వీళ్ళు ఇట్లా ఎందుకు మాట్లాడతారు? తల్లిదండ్రి సరిగ్గా పెంచితే వీళ్ళు ఇట్లా ఎందుకు ప్రవర్తిస్తారు? తల్లిదండ్రి పెంపకం సరిగ్గా లేదు, వాళ్ళు సరిగ్గా పెంచట్లేదు అని చివరికి ఎవరి మీదకి వస్తుంది నింద? తల్లిదండ్రి మీదకే వస్తుంది. కాబట్టి మనల్ని చూసిన ఇతరులు ఆశ్చర్యపోవాలి తప్ప, ఇదిగో తల్లిదండ్రులు నిందించే అటువంటి ప్రవర్తన మనలో ఉండకూడదు. అందుకనే ఈ నీటి మీద నడవడం అనే ఈ మాటలో మనకేం తెలుస్తుందంటే, మన ప్రవర్తన చూసి, మన నడక చూసి, మన బిహేవియర్ చూసి ఇతరులు ఆశ్చర్యపోవాలి. ఏం చేయాలి? ఆశ్చర్యపోవాలి. ఆశ్చర్యపోవడం అంటే మంచి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోవాలి. మీకు అర్థమైందా ఈ మాట? ఆశ్చర్యపోవటం 2 రకాలుగా ఉంటది. నువ్వు చెడ్డ పనులు చేస్తూ కంటకప్రాయంగా తయారైతే నిన్ను చూసి కూడా ఆశ్చర్యపోతారు. ఓహ్! ఏంది ఈ అమ్మాయి ఎట్టుంది? ఏంది ఈడు ఎట్టుండు? అని అట్లా ఆశ్చర్యపోయేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఆశ్చర్యపోవటం నెగెటివ్‌కి సంబంధించింది కాదు. నీలో ఉన్న మంచితనాన్ని చూసి, నీలో ఉన్న ఆ విధేయత చూసి, నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోవాలి. చాలామంది పిల్లలను చూస్తూ ఉంటాం. స్కూల్లో చెప్తున్న టీచర్ మాట కూడా సరిగ్గా వినరు. అదేమంటే మా నాన్న ఉద్యోగం చేస్తాడు, మా అమ్మ అట్లా, మీ అమ్మ ఇట్లా అని వాళ్ళ అమ్మ, నాన్నని బట్టి అతిశయిస్తూ ఆ టీచర్ చెప్పే పాఠాలు వినకుండా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మన ప్రవర్తన చూసిన వాళ్ళు, మన నడవడిక చూసిన వాళ్ళు మనల్ని చూసి నేర్చుకునే విధంగా ఆశ్చర్యపోవాలి. అంతే తప్ప వీళ్ళేంటి ఎట్లా ఉన్నారేంటి, వీళ్ళ పరిస్థితి ఏంటి ఎట్లా ఉందేంటి అని మనల్ని చూసి మన తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ, మన పెంపకాన్ని కానీ నిందించేటట్లుగా అయితే మన ప్రవర్తన ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక చివరిగా చెప్తా ఉన్నాను, నీటి మీద నడవడం అనే ఈ మాట దేనికి సంబంధించిందంటే, ప్రకృతికి అతీతంగా జీవించడం. సహజంగా నీళ్ళలో అడుగేస్తే ఏమవుతాం? మునిగిపోతాం.
మరి మునిగిపోకుండా నడుస్తున్నామంటే మనం ఎట్లా ఉన్నట్లు? ప్రకృతికి అతీతంగా ఉన్నట్లు, అసాధారణంగా ఉన్నట్లు, ఎక్స్ట్రాడినరీ పర్సన్‌గా మనం ఉన్నట్లు. యేసుక్రీస్తు మనకు ఇట్లాంటి జీవితాన్ని ఇవ్వడానికే ఆయన భూమి మీదకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! అందరిలాగా నీవుంటే నీకు వారికి తేడా ఏముంది? మీకు అర్థమవుతుందా? అందరిలో నువ్వు ఒకడిగా ఉన్నావు. నీకు వాళ్ళకి తేడా ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తు నిన్ను అందరిలో ఒకడిలాగా కాదు. అందరికంటే ఉన్నతంగా నిన్ను నిలబెట్టడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకొచ్చాడు. నీవు ఆయన చూసినప్పుడు, ఆయనలాగా నువ్వు జీవించినప్పుడు ఇతరులు నిన్ను చూసి ఆశ్చర్యపడే విధంగా నీ జీవితం ఉంటుంది. ప్రకృతికి అతీతంగా నువ్వు జీవించగలుగుతావు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న విషయాలు 5 ఉన్నాయి. మళ్ళొకసారి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటిది? చెప్పండి. నీటి మీద నడవడం అనేది దేనికి చూపిస్తూ ఉంది? యేసు ప్రభువులాగా మనము జీవించాలి అనే కోరిక తెలియజేస్తుంది. ఒకటి పరిశీలించుకుందాం. యేసు ప్రభువులాగా నడవాలి, యేసు ప్రభువులాగా జీవించాలనే కోరిక మనలో కలుగుతుందా లేదా? కలిగితే గనక యేసు ప్రభువులాగా నేను ఉంటున్నానా లేదో చూసుకోవాలి. అంటే నేను మాట్లాడుతున్న మాట యేసు ప్రభువే గనక నా ప్లేస్‌లో ఉంటే. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఎప్పుడైనా సరే చెక్ చేసుకోవాల్సింది ఎట్లాగంటే, నా స్థానంలో గనక యేసు ప్రభు ఉంటే, ఏదైనా ఒక గొడవ జరిగింది ఇద్దరు పిల్లలకు, ఇద్దరు మనుషులకు మధ్య. ఆ స్థానంలో యేసు ప్రభువే ఉంటే ఎట్లా ఉండేవాడు? నీలాగానే గొడవ పడి ఉండేవాడా? నీలాగానే కర్ర తీసుకొని, వాడు తీసుకొని మీదకి ఇసిరేసేవాడా? కాదు. ఏం చేస్తాడు? వెంటనే మనకు అర్థమైపోద్ది. యేసు ప్రభు తనను తాను తగ్గించుకుంటాడు. అవసరమైతే సరేలే అని వదిలేస్తాడు, తగ్గుతాడు. ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఎలాగ ప్రవర్తించేవాడు అని ఆలోచించి అలాగ మనం ప్రవర్తించాలి. ఇక చివరిగా నీటి మీద నడవడం అనేది దేనికి చూపిస్తుందంటే, ప్రకృతికి అతీతంగా మనం జీవించాలి. యేసు ప్రభు మనలను అట్లాగా జీవింపజేస్తాడు. నీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు. మరి నువ్వెట్లా ఉండాలి? ఆయనలాగా బ్రతకాలి. నీవు గనుక ఆయనలాగా బ్రతకడం నేర్చుకుంటే నీ కోసం ఆయన ఏమైనా చేస్తాడు. అవసరమైతే పైనుంచి ఆకాశం నుంచి అగ్నిని దించగలడు. ఆకాశం నుంచి ఆహారాన్ని ఇవ్వగలడు. నీకు ఇబ్బంది లేకుండా ఆయన సమస్తము చేయగలడు. ఒకానొకప్పుడు ఏలియా ఆ వాగు దగ్గర ఉన్నప్పుడు కాకులకి చేత ఆహారం పంపించాడు. రొట్టె, మాంసం కాకులతో పంపించాడు. ఎవరితో? కాకులు రొట్టె, మాంసం తీసుకొచ్చి నీ చేతికి ఇస్తాయా ఎప్పుడన్నా? దొరికితే అయ్యే ఎత్తుకొని పోతాయి తప్ప తీసుకొచ్చి నీ చేతిలో పెడతాయా అంటే పెట్టవు. అంటే ఎగరేసుకునే కాకులే ఎగిరి వచ్చి ఆహారం చేతిలో పెట్టేలాగా దేవుడు చేశాడు. మీకు తెలుసా ఈ మా సంగతి? కాకులు ఏం చేస్తాయి? నీ చేతిలో ఏదున్నా సరే ఎగరేసుకొని పోతాయి. మాంసం ముక్కుంటే అసలే ఊరుకోవు. ముక్కును పెట్టుకుంటాయి, ఎగిరిపోతాయి. మరి అట్లాంటి కాకులు గుంపులు గుంపులుగా ఒక విస్తరలో మాంసం తీసుకొని, రొట్టె తీసుకొని మొత్తం గుంపులు గుంపులుగా వచ్చేసి ఏలియాకి ఆహారం తీసుకొచ్చి పెట్టేశాయి. అంటే ఎగరేసుకొని పోయే కాకుల్నే ఇదిగో ఎగిరి వచ్చి ఆహారం ఇచ్చేలాగా దేవుడు మార్చేశాడు ఏలియా కోసం. నీవు కూడా దేవుని కోసం అట్లాగా ఉండగలిగితే, యేసు ప్రభువులాగా నేను జీవిస్తానని తీర్మానం చేసుకుంటే నీ కోసం ఆయన ఏమైనా చేయగలడు. మరి నువ్వేం చేయాలి? దేవా, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు నాయనా, నీలాగా నేను బ్రతుకుతాను. నీలాగా ఇదిగో తండ్రి, ఇదిగో సముద్రం మీద నడుస్తాను ప్రభువా. ఈ భక్తిహీనతలోకి మునిగిపోను నాయన, పాపంలోకి మునిగిపోను తండ్రి. ఇదిగో ఉన్నతంగా బ్రతుకుతాను దేవా, పరిశుద్ధంగా బ్రతుకుతాను దేవా అని ఒక తీర్మానం చేసుకుంటే తప్పనిసరిగా నీకు ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు.